సో యా హాయ్ గాయ్స్, ఇదైతే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రౌండ్. సో లోపలే ఇండోర్ స్టేడియం అండ్ జిమ్, గ్రౌండ్ చాలా ఉంటాయి. సో ఇదైతే గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ రన్నింగ్ అండ్ క్రికెట్ ఇక మన ఇష్టం ఏదంటే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్తో పాటు అవుటర్స్ కూడా చాలామంది వస్తారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండోర్ స్టేడియము. దీంట్లోనే షటిల్ ఇట్లాంటివన్నీ ఆడతారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది జిమ్. సో ఫస్ట్ అయితే జిమ్లోకి వెళ్ళొద్దాం. జిమ్లో సౌండ్ ఎక్కువ ఉంటుంది. పాటలు చేసుకుంటూ జిమ్ చేస్తారన్నమాట. పాటలు చేసుకుంటూ జిమ్ చేస్తే ఒక మోటివేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట జిమ్. నెక్స్ట్ ఇండోర్ స్టేడియంలోకి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ బయట ఎక్సర్సైజ్ చేసుకుంటే వేసుకోవచ్చు, మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇది ఇండోర్ స్టేడియం అన్నమాట. లోపల ఇంకా చాలా పెద్దగానే ఉంటుంది.
బ్లాగ్ బ్లాగ్ సో ఇదన్నమాట ఇండోర్ స్టేడియం. సో మొత్తానికైతే ఇది ఓయూ గ్రౌండ్. ఇక్కడ స్టూడెంట్స్తో పాటు అవుటర్స్ కూడా చాలామంది వస్తారు. సో చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఎవరు డిస్టర్బెన్స్ చేసేవారు ఎవరు ఏముండదు. మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. చాలా బాగుంటుంది. అండ్ అటు సైడ్ మెయిన్ రోడ్డు తార్నాక, అండ్ అటు సైడ్ సో ఇదన్నమాట మొత్తం గ్రౌండ్. థ్యాంక్ యూ ఆల్. ఇది న్యూ రన్నింగ్ ట్రాక్. ఇది ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసిండ్రు. లోపట్లకి మనకి ఎంట్రీ ఉండకపోవచ్చు. సరే లేదా ఇద్దాం, లేకపోతే బయటకు వెళ్ళి చూడు. సో ఇదైతే రన్నింగ్ ట్రాక్. ఇది జిమ్ ఇండోర్ స్టేడియం వెనకాల ఉంటుంది. ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసిండ్రు ఈ మధ్య. సో దీని గేట్ అయితే మూసేసి ఉన్నది, లోపట్లకైతే వెళ్ళరాదు. సో ఇదన్నమాట మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రౌండ్. అండ్ నెక్స్ట్ ఇదైతే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇట్లా అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఓ మనం మీదికి వచ్చేసినట్టున్నాం. ఏదైతే ఉంది. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా రాగానే ఫస్ట్ మనం ఇక్కడ స్నానం చేసేసి బాతింగ్ చేసిన తర్వాత ఇందులో దిగుతారు అన్నమాట. ఇంకా ఇదైతే ఓపెన్ అవ్వలేదు. ఏదో మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఓపెన్ అవ్వాలి, బట్ సమ్ రిపేర్స్ ఉండడం వల్ల ఇంకా ఓపెన్ అవ్వలేదు.